హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వారికి ఈ జూన్ మంత్లో మీకు క్యారీర్ పరంగా, లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా, అలాగే హెల్త్, ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ జూన్ మంత్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా మీ లైఫ్లో అనేది ఒకసారి యూనివర్స్ ద్వారా మనం గైడెన్స్ తీసుకుందామండి. సో మీకు యాక్చువల్గా మన టారో కార్డ్స్లో మీకు బెస్ట్ సూటబుల్ కార్డ్ వచ్చేసి ద చారియట్ కార్డ్ అండి. అంటే మీ సారీ అండి, ద హెరోఫెంట్ కార్డు. ఐఎమ్ రియలీ సారీ, ద హెరోఫెంట్ కార్డు. అంటే మీ పర్సనాలిటీని బట్టి, మీ ట్రేడ్స్ని బట్టి మన టారో రీడింగ్లో మీకు సూటబుల్ కార్డ్ ఏది అని అంటే ద హెరోఫెంట్ కార్డ్. సో ద హెరోఫెంట్ కార్డ్ మీనింగ్ ఏంటంటే, కర్కాటక రాశి వారు ఎవరైతే జూన్ 21 నుంచి జూలై 21 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా మనకి ఈ కర్కాటక రాశిలో వస్తారండి. అయితే మీ పర్సనాలిటీ ఏంటి అని అంటే, మీరు ఒక ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అంటే మీరు ఒకరికి మంచి చేయాలని, మంచి చెప్పాలని, ఎప్పుడు కూడా మీరు ఒక హై పొజిషన్లో ఉంటారు. అంటే వేరే వాళ్ళకి చెప్పే పొజిషన్లో మీరు ఉంటారనమాట. ఎప్పుడైనా ఏదైనా చేయడానికి మీరు వెనకాడరండి, ఏదైనా ధైర్యం చేస్తారు. అంటే ఎక్కడ కూడా మీరు వెనకంజ వేయరు. ఏదైనా సాధించాలన్నా కూడా చాలా తెగింపుగా మీరు ఏ పనైనా సాధించగలుగుతారండి. మీకు విల్ పవర్ కూడా చాలా ఎక్కువ అండి. సో నెగిటివ్స్ నేను చెప్పాను, మీకు తెలుసు కాబట్టి. సో ఇది మీకు మన టారో రీడింగ్లో సూటబుల్ కార్డ్ ద హెరోఫెంట్ కార్డ్. అంటే మీరు ఒక మంచి లీడర్ అనమాట. యూ కెన్ బికమ్ అ లీడర్, పొలిటీషియన్, వాట్ ఎవర్. సో మీకు ఇప్పుడు నేను ఈ రీడింగ్లో ఫస్ట్ క్యారీర్, ప్రస్తుతం మీకు ఈ జూన్ మంత్లో మీకు క్యారీర్ ఎలాగుంది, అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్, హెల్త్ అండ్ అలాగే మీ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, నేను మీకు 4 కార్డ్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డు తీసుకుంటాను. సో మీకు క్లియర్గా టారో రీడింగ్ ద్వారా ఈ మంత్ మీకు ఎలా ఉంటుంది అన్ని ఎలిమెంట్స్లో అనేది చూద్దాం. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ కర్కాటక రాశి, క్యాన్సర్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ మంత్స్ ఉన్నారో ఈ వ్యూవర్స్, ఈ ఛానల్ వాచ్ చేస్తున్నారో మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఇదంతా కలెక్టివ్ రీడింగేనండి. అంటే కొద్దిమంది ఎక్సెప్ట్ పుట్టిన డేట్ మనకు కరెక్ట్ లేకపోయినా కూడా ఈ మంత్స్లో కనుక మీరు ఉండింటే కనుక మీకు ఈ కర్కాటక రాశి వారి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కర్కాటక రాశి వారిది జూన్ 21 నుంచి ఎవరైతే జూలై 21 లోపల డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి కింద వస్తారండి. క్యాన్సర్ అంటాం మనం ఇంగ్లీష్లో. మనకి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టారో రీడింగ్ ద్వారా మనం డైరెక్ట్గా యూనివర్స్ని కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనకు అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ మంత్స్లో పుట్టి ఉంటే చాలండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు నాకు కరెక్ట్గా ఈ మంత్ జూన్ మంత్ ఎలా ఉంటుందో చెప్పండి. దీనికి సంబంధించి నేను ఒక్కొక్క కార్డు తీసుకుంటున్నాను. వీళ్ళకి ఫస్ట్ కార్డు క్యారీర్ పరంగా కావాలి, అలాగే నెక్స్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా సెకండ్ కార్డు, అలాగే హెల్త్ పరంగా థర్డ్ కార్డు, ఫైనాన్షియల్ పరంగా 4th కార్డు తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా అక్యురేట్గా నాకు ఆన్సర్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ఎవరైతే కర్కాటక రాశి క్యాన్సర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, వీళ్ళకి ఒక కార్డు వచ్చిందండి. క్యారీర్ పరంగా ఒక కార్డు వచ్చేసింది. సో నెక్స్ట్ నాకు రావాల్సింది ఏంటంటే లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా కావాలి, అలాగే నాకు హెల్త్ అండ్ మీకు ఫైనాన్సెస్ పరంగా నేను ఇంకొక 3 కార్డ్స్ మొత్తం తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ క్యారియర్కి ఒక కార్డు పడిందండి. యూనివర్స్ ఒక కార్డ్ ఇచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ 3 కార్డ్స్ చూద్దాం. ఇది మీ లవ్ అండ్ రిలేషన్షిప్ అండి. ఈ మంత్ మాత్రమే, జూన్ మంత్ మాత్రమే. ఇది హెల్త్ అండి, లవ్ అండ్ రిలేషన్షిప్, హెల్త్ అండ్ ఫైనాన్స్. సో ఓవరాల్గా నేను 4 కార్డ్స్ తీసాను. ఈ మీకు కొంచెం ఐసోలేషన్ పొజిషన్ ఉంది, బ్రేకప్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు హెరోఫెంట్ అంటే మీరు ఒక లీడర్షిప్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. సో ఫస్ట్ మనము మీ క్యారీర్ ఎలా ఉందో చూద్దాం. జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలాంటి వారైనా సరేనండి వాళ్ళకి. సో మెచ్యూరిటీ, సో చేంజెస్ అయితే వస్తాయండి. మేజర్ చేంజెస్ వచ్చేసి మీకు జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం బాగుంటుందండి. ఈ మంత్ కొంచెం మంచి చేంజెస్ అనేది వస్తాయన్నమాట. ఈ ప్రస్తుతం ఉన్నదానికంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు లాభంలో ఉన్నారు, ఇంకా లాభాలు వస్తాయండి. అలాగే నష్టాలలో ఉన్నారనుకోండి, ఆ నష్టాలు పోయి మీకు లాభంలోకి వచ్చేస్తారు. నష్టం అంటే ఇంకా నష్టం రావడం కాదు, ఇంకా మంచి లాభాలలోకి మీరు వెళ్తారు. అలాగే క్యారియర్ పరంగా కూడా
మీకు ప్రస్తుతం ఉన్న క్యారియర్లో ఉన్నదానికంటే కొంచెం ప్రమోషన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ప్రమోషన్స్ రావడం, జాబ్ లేని వాళ్ళకి మళ్ళీ మీకు కొత్తగా జాబ్ రావడం, గవర్నమెంట్ జాబ్ గురించి ఎదురు చూస్తున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు కూడా పాజిటివ్గానే ఉంటుందండి ఈ మంత్. ఓవరాల్గా అయితే క్యారియర్ పరంగా మీకు చాలా బాగుంది. బిజినెస్లో కూడా ప్రాఫిట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఎవరైనా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ గురించి వెతికే వాళ్ళకు కూడా మీకు కొత్త జాబ్, మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. జూన్ మంత్లో మీకు కెరీర్ పరంగా బాగుందండి. అలాగే మనకి రిలేషన్షిప్ పరంగా పాసిబిలిటీస్. సో ఈ రిలేషన్షిప్ అనేది ఓన్లీ లవ్ అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు, వైఫ్, హస్బెండ్ ఇవి కాదండి. ఓవరాల్ రిలేషన్షిప్, ఫ్యామిలీ, మీకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, అలాగే వేరే రిలేటివ్స్ అందరు కూడా వస్తారండి ఫ్యామిలీ అంటే. సో ఇక్కడ మీకు ఏంటంటే పాసిబిలిటీస్ అంటే ఇన్ కేస్ మీకు ఏదైనా అవకాశాల కోసం కలుపుకోవడం కోసం కానీ, లేకపోతే ఇంకేదైనా అవకాశాలు దేని గురించి అయినా మీరు మీ ఫ్యామిలీ గురించి ఎలాంటి గొడవలు ఏమైనా ఉన్నా, లేదు అని అంటే మీరు ఏమైనా మ్యాచెస్ గురించి చూస్తున్నా, ఆపర్చునిటీస్ అనేవి మీకు పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే ఒక పాసిబిలిటీస్ కోసం మీరు వెతుకుతున్నారు, అంటే మీకున్న రిలేషన్షిప్లో మీరు చేంజెస్ కోసం వెతుకుతున్నారు, అంటే పాజిటివ్ చేంజెస్ కోసం మీరు మీ రిలేషన్షిప్లో చూస్తున్నారండి. సో ఆ పాసిబిలిటీస్ కూడా మీకు ఈసారి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పాసిబిలిటీస్ అంటే అవకాశాలు అండి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా మ్యాచెస్ చూస్తున్నారు అనుకోండి, మీకు ఏదైనా సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాంటివండి. ఇప్పుడు మ్యారేజ్ గురించి ఏమైనా ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఇప్పుడు డేట్స్ అవి ముహూర్తాలు ఏం చూసుకోకపోయినా కూడా వాళ్ళకు కూడా ఒకవేళ ఏమైనా చేసుకోవాలన్నా కనీసం మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడం కానీ, ఇలాంటివి అన్నిటిని కూడా ఏవేవైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రిలేషన్షిప్ పరంగా లవ్ చేస్తున్నారు, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, చేయొచ్చు. అలాగే మాట్లాడుకోవట్లేదు వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు మాట్లాడుకుంటారు ఈ మంత్, అలాంటివండి. అలాగే ఎవరైనా రిలేటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మీ ఇంటికి అంటే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాంటివండి కంప్లీట్గా మీ రిలేషన్షిప్, మీ మైండ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ మంత్లో మీకు అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. పాసిబిలిటీస్ అంటే అవుతాయి అన్నమాట. మీరు ఏమనుకుంటారో అవి అవుతాయి రిలేషన్షిప్ పరంగా. నెక్స్ట్ ద రెబల్ కార్డ్ అండి, ఇది హెల్త్. సారీ అండి, ద హెల్త్ పరంగా మీకు మేజర్గా ఏవైనా ఆపరేషన్స్ కానీ వాటి కోసం వెళ్తే మీకు సక్సెస్ అవుతారండి. ఆపరేషన్స్ ఏమైనా మీరు ఈ మంత్ అవుతున్నాయనుకోండి, హార్ట్కి సంబంధించి కానివ్వండి, ఇంకేమైనా అండి మేజర్ మైనర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అలాంటివి అయితే కనుక మీరు సక్సెస్ఫుల్గా బయటపడతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతారు. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనుకోండి, మీ హెల్త్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారనుకోండి, దాని ద్వారా కూడా మీరు క్యూర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా హెల్త్గా మీరు ఫిట్నెస్ ఏమైనా కొత్తవి మీరు ఏమైనా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కోసం. అలాగే ఫుడ్స్ కూడా మీరు ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీరు చేంజెస్ చేయాలనుకుంటే కనుక మీరు చేంజెస్ చేస్తారు ఈ మంత్. అలాంటివి మీ హెల్త్ పరంగా మీరు అన్ని కేర్ తీసుకుంటారు, మీకు బాగానే ఉందండి. హెల్త్ పరంగా కూడా మీకు బాగుంది. అలాగే ద డ్రీమ్, ఇక్కడ నేను ఫైనాన్సెస్ అన్నాను కదా, లాస్ట్ కార్డ్ మనం ఫైనాన్సెస్ గురించి మాట్లాడాము. సో ఫైనాన్సెస్ పరంగా ద డ్రీమ్ కార్డ్ వచ్చిందండి. ద డ్రీమ్ కార్డ్ అంటే మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారో, మీ డబ్బులు ఏవైతే రావాలో, అప్పులు కానీ ఎవరైనా ఇచ్చి ఉంటారు కదండి, అబ్బాయి ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు వస్తాయని అనుకుంటున్నారు కదా, జూన్ మంత్లో ఎవరైనా ఇస్తామన్న వాళ్ళు కూడా మీకు ఇస్తారండి. ఈ మంత్ మీకు ప్రాఫిట్స్, ఇంకా ఏదైనా బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ ప్రాఫిట్స్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు, అవి మీ డ్రీమ్గానే మిగిలిపోవండి. తప్పకుండా అవి మీకు పాసిబిలిటీస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా మీరు జాబ్ ప్రమోషన్ గురించి చూస్తున్నారు, ప్రమోషన్ వస్తుంది. కొత్త జాబ్ గురించి చూస్తున్నారు, వస్తుంది. అది వాటి వల్ల లాభాలు వస్తాయి కదండి. సో అది అంటే డబ్బులు అయితే ఏదో విధంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారు, ఏమైనా అమౌంట్స్ వచ్చే ఉన్నాయి, మీరు ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో, అవి కూడా వస్తాయి. సో అన్నీ కూడా కంప్లీట్గా మీకు పాజిటివ్గా ఫైనాన్షియల్ పరంగా ఉందండి. అలాగే హెల్త్లో కూడా కొంచెం రికవరీ కూడా మీకు కనిపిస్తుంది. ఫ్యామిలీలో కూడా ఏమైనా గిడవలు ఉన్నా కూడా అవి కూడా మీకు క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారో రిలేషన్షిప్లో అవన్నీ కూడా. ఇదేమో మీకు క్యారియర్లో కూడా గ్రోత్ ఉందండి. క్యారియర్లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది, బిజినెస్ పరంగా కానీ లేదంటే జాబ్ పరంగా కానీ. ఓవరాల్గా అయితే ఎవరైతే వీళ్ళు కర్కాటక రాశి వారు ఉన్నారో వీళ్ళకి మామూలుగా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు అండి. మామూలుగా ఉంటుంది, మిక్స్డ్ రిజల్ట్స్. అంటే ఇది ఐసోలేషన్ కార్డ్ అండి, ఇది బ్రేకప్ కార్డ్ వస్తుంది. ఈ బ్రేకప్ అనేది మీకు హెల్త్ పరంగా మీరు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో బాధపడుతున్నారు కాబట్టి ఆ హెల్త్ కూడా క్యూర్ అవుతుంది, నేను చెప్పాను కదా. ఇది బ్రేకప్ అంటే మీరు నెగిటివ్గా తీసుకోకండి.
నెక్స్ట్ ఇది మీరు ఫైనాన్సెస్ గురించి ఎప్పటి నుంచో మీరు బాధపడుతూ ఎదురు చూస్తున్నారు, అది జరుగుతుంది. ఇక్కడ వైట్ అంటే మనకి జరిగేదండి, ఓన్లీ ఏడుపు మాత్రమే కాదు, ఇక్కడ మీకు బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా, సో ఈ బ్రైట్నెస్ వస్తుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూసేవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ మంత్ అన్నిటి కూడా మీకు పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది మన కర్కాటక రాశి టారస్ వాళ్ళదండి రీడింగ్. సో మీకు పర్సనల్ రీడింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకోవడం ద్వారా మీకు ఇది ఓన్లీ 1 మంత్కి నేను చెప్పాను. మీకు రిమైనింగ్ ప్రొడిక్షన్స్ కానీ మీరు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేయాలనుకుంటే మీకు ఎలా ఫలితాలు ఉంటాయి, వాటికి అన్నిటికీ సంబంధించి మీరు ఒక ఫుల్ రీడింగ్, మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. రిలేషన్షిప్కి కానీ, క్యారియర్కి కానీ, ఫైనాన్సెస్కి కానీ ఏదైనా మీరు చూస్తుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ కంఫర్టబిలిటీ బట్టేసి మనము రిలేషన్షిప్లో ఎవరైతే మ్యాచ్కి బాగుంటారో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ అన్ని రకాలుగా మీకు పాజిటివ్గా ఉంటాయి. ప్లస్ రెమెడీస్ కూడా మేము ఇస్తామండి. నేను మీకు రెమెడీస్ కూడా మంచి మంచి రెమెడీస్ కూడా ఇస్తాను. ఎలా చేస్తే మీ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ టారో రీడింగ్ ద్వారా. అండ్ టారో రీడింగ్ స్పిరిచువల్ వేస్లో కానీ, ఈ రెమెడీస్ వేలో కానీ మీకు చాలా మంచి మంచి పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్లోకి మీరు తీసుకురావచ్చు అండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ రాశిలో లేకపోయినా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో పుట్టుంటే కనుక ఈ జూన్ మంత్లో వాళ్ళకి ఎలా ఉందనేది ఒక ప్రెడిక్షన్, వాళ్ళకి ఒక ఐడియా అనేది దొరుకుతుంది. అది మాకు మీరు ఇచ్చే గ్రాటిట్యూడ్ అండి వ్యూ చేసినందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.